వాహనంలో ఎక్కువ శబ్దం చేసే హార్న్ వాడితే లేదా అవసరం లేకుండా హార్న్ వేస్తే ఫైన్ పడుతుందని ఎంతమందికి తెలుసు. అలాగే మనం వాడే వెహికల్స్ కారు లేదా ఆటో లేదా బైక్కి వాడే పొగొట్టంతో ఎక్కువ పొగ వస్తే కూడా ఫైన్ వేయవచ్చు. అలాగే టైర్ అరిగిపోయినా లేకపోతే లైట్ పని చేయకపోయినా కూడా ఫైన్ వేయవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే అన్నెసెసరీగా హార్న్ వేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలాగ వేసిన లేదు డెసిబుల్ హార్న్ వేసిన అంటే ఎక్కువ సౌండ్తో అంటే ఏది హార్న్స్ అలాగే పెద్ద హార్న్స్ వాడడం వల్ల ఎక్కువ సౌండ్స్ వస్తాయి. అలాంటి హార్న్లు యూజ్ చేసిన అలాగే కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని ఎన్ఫీల్డ్ వెహికల్కి కానీ కొన్ని స్పోర్ట్స్ వెహికల్కి కానీ ఎక్కువ యాక్సిలేటర్ ఇచ్చి షార్ట్స్ కొట్టడం కూడా చేస్తుంటారు. అంటే సౌండ్ పొల్యూషన్ అంటే ఎక్కువగా సైలెన్సర్తో సౌండ్ పొల్యూషన్ చేస్తారు. అలా చేసినా కూడా ఫైన్ వేయవచ్చు. అలాగే మనం ఏంటంటే కొన్నిసార్లు వెహికల్స్కి టైర్స్ అరిగిపోతుంటాయి, లైట్స్ సరిగ్గా పనిచేయవు, సిగ్నల్ లైట్స్ పనిచేయవు. అలా పనిచేయని పక్షంలో కూడా పోలీస్ వారు లేదు ఆర్టీఓ వారు ఖచ్చితంగా ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఈరోజు ఏ సెక్షన్ ప్రకారం వేస్తారు, ఎలా వేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. వెహికల్ యాక్ట్లోని కొన్ని సెక్షన్ల గురించి తెలుసుకుందాం. అంటే అందులో ఏంటంటే 190 క్లాజ్ 1 ప్రకారం ఏంటంటే అన్సేఫ్డ్ వెహికల్ డ్రైవ్ చేస్తే ఫైన్ వేయచ్చు. అన్సేఫ్డ్ అంటే ఏంటి? టైర్లు అరిగిపోయినా, లైట్లు సరిగ్గా పనిచేయకపోయినా, హార్న్ సరిగ్గా పనిచేయకపోయినా ఆ వెహికల్కి ఏమేయచ్చు? ఫైన్ వేయచ్చు. ఫస్ట్ సారి చేస్తే 250 రూపాయల ఫైను, అలాగే సెకండ్ టైము లేదా మల్టిపుల్స్ అలాగే కంటిన్యూ చేస్తే 500 రూపాయల వరకు ఫైన్ వేయవచ్చు. ఎంవి యాక్ట్ 190 క్లాస్ 2 ప్రకారము అనాథరైజ్డ్ హార్న్స్ లేదా ఎయిర్ హార్న్స్ లేదా ప్రెజర్ హార్న్స్ వాడితే ఎక్కువ సౌండ్ పొల్యూట్ చేసినా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేస్తే దాని ప్రకారము ఈ సెక్షన్ ప్రకారం ఏంటి వాడచ్చు అనమాట. ఫస్ట్ అయితే 1000 రూపాయల ఫైను, అలాగే దాన్ని రిపీట్ అపెన్సెస్ అంటే పదే చేస్తుంటే 2000 రూపాయలు ఫైను వేస్తారనమాట. సెక్షన్ అంటే ఎంవి యాక్ట్ 194 ప్రకారం ఏంటంటే ప్రత్యేకంగా నాయిస్ పొల్యూషన్ అంటే ఏదైనా హాస్పిటల్స్ దగ్గర కానీ లేదా స్కూల్స్ దగ్గర కానీ లేదా కోర్టు దగ్గర కానీ అంటే కొన్ని సైలెన్స్ జోన్స్ ఉంటాయి, అక్కడ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర ఎవరైనా ఎక్కువ డెసిబుల్తో హార్న్ వేసినా పదే హార్న్ వేసినా సౌండ్ పొల్యూషన్ కలిగించిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ 194F కింద కూడా ఫస్ట్ టైం 1000 రూపాయలు, అలాగే సెకండ్ టైం రెండోసారి లేదా రిపీటెడ్గా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేయచ్చు. అంటే దీని ప్రకారం మనం ఏం తెలుసుకున్నాం, ఎంవి యాక్ట్ 190 క్లాజ్ 1 ప్రకారము వెహికల్ అన్సేఫ్ కండిషన్లో డ్రైవ్ చేస్తే 250 ఫస్ట్ టైము, సెకండ్ టైము 500. అలాగే సెక్షన్ 190 క్లాజ్ 2 ప్రకారము అనాథరైజ్డ్ హార్న్స్ అంటే ఈ అనాథరైజ్డ్ హార్న్స్ ఎక్కడ జంక్షన్లో వేసినా ఎక్కడ వేసినా కూడా ఈ 190 క్లాజ్ 2 ప్రకారము ఫస్ట్ టైం 1000 రూపాయలు, అలాగే సెకండ్ టైము 2000 రూపాయలు. అలాగే అంటే ఈ 190 క్లాజ్ 2కి 194కి ఒకటి సిమిలర్గా ఉంటుంది. అది ఏంటంటే 190 అనేది ఎక్కడ వేసినా మనము ఈ సెక్షన్ ప్రకారం వేయచ్చు. 190 క్లాజ్ 2 ప్రకారం ఏంటి ఓన్లీ సైలెన్స్ జోన్ దగ్గర వేస్తే మాత్రమే 194F అనేది మనము నాయిస్ పొల్యూషన్ కింద యూజ్ చేయవచ్చు. దాని ప్రకారం ఏంటంటే పోలీసులు. కాబట్టి మనం మన వెహికల్ని సేఫ్ కండిషన్లో ఉంచుకోవాలి. అంటే టైర్లు బాగు చేసుకోవడం, అలాగే సిగ్నల్ లైట్స్ ఉంచుకోవడం, అలాగే హార్న్ అనేది ప్రాపర్గా యూజ్ చేయడం అనేది చేసుకోవాలి. అలాగే సిగ్నల్ లైట్స్ దగ్గర కానీ లేదా హాస్పిటల్స్ మిగతా ఏదైనా సైలెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ హార్న్ అన్నెసెసరీ వేయకూడదు. అలాగే కొత్త రకాల హార్న్లు దిగాయి ఇప్పుడు మార్కెట్లో, అలాంటి హార్న్లు ఏవి కూడా యూజ్ చేయకూడదు. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాడో ఆ మ్యానుఫ్యాక్చరింగ్తో అలా స్టాండర్డ్ ఆర్డర్స్ ప్రకారము అలాగే హార్న్ ఉండాలి. వెహికల్ కూడా అదే కండిషన్లో ఉండాలి.